పేరెంట్స్ బాగా చూపించారు. అరే మనం ఫోటో బాగుంటుందని నా అభిప్రాయం. ప్రజెంట్ నడుస్తుంది కూడా ఇది నిజమైన స్టోరీ, చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంకా చాలా నేను చాలా రేర్గా చూస్తానండి, ఎందుకంటే నాకు మేము రియల్ ఎస్టేట్ ఉండడం కాబట్టి టైం దొరకదు. నేను బలగం చూసిన తర్వాత అలాంటి మూవీ మళ్ళీ చూసానని అనిపించింది. సో ప్రతి వాళ్ళ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. మామూలుగా ఏదో చెప్పుడు కాదు, చెప్తే అర్థం కాదు. బట్ ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి వాళ్ళ బిహేవియర్ ఏంటి, పేరెంట్స్ కూడా ఎలా ఉండాలనే దీంతో నేర్చుకునే సబ్జెక్ట్ చాలా ఉంది. అందుకని మీరు దయచేసి అందరూ చూడండి. నాకు చాలా నచ్చింది. పిల్లలు ఎంతో బాధ పెడతారు, వాళ్ళని ఎంతో ప్రేమించి పెద్దగా చేసి వాళ్ళ ఈ స్థితికి మనం తెస్తుంది. చాలా బాధ, చాలా తండ్రి తీర్పు చాలా బాగుంది సినిమా. ఇంపార్టెన్స్ ఆఫ్ పేరెంట్స్ గురించి బాగా చెప్పారు. మనం మన పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, మరి వాళ్ళు మనల్ని ఎలా చూసుకున్నారో అంతకంటే బాగా చూసుకోవాలి అని తెలుసుకున్నాం. సినిమా బాగుంది. ఈ జనరేషన్కు మంచిగా కనువిప్పగలుగుతట్టున్నది. తల్లిదండ్రులను ఏ విధంగా చూడాలి, పిల్లలను ఏ విధంగా పెంచాలి, అత్తమామలను తల్లిదండ్రులను మంచిగా గౌరవంగా చూడాలని మంచిగా తీసారు వాళ్ళు. బాగున్నది. యాక్చువల్గా ఇది కొంచెం అందరూ ఇప్పుడు ఈ సినిమాకు నటించిన వాళ్ళని కూడా ఆదరించేసి ఇప్పుడు నడిచే స్టోరీ కాబట్టి బాగున్నది అని నేను అభిప్రాయపడుతున్నా. ఇప్పుడు తల్లిదండ్రులను కూడా చూసుకోవాల్సిన స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళని చూసుకోవాలి. ఈ సినిమా వల్ల కొంచెం ప్రజల ప్రేరణ వస్తుందని నా అభిప్రాయం. ఓకే, మొత్తం చాలా బాగుంది. క్లైమాక్స్, సాంగ్స్ అండ్ చాలా బాగుంది. ఫ్యామిలీ తరం చూడొచ్చు, ఫ్యామిలీకి చూడొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవారు చాలా ఎంగేజ్మెంట్గా చాలా బాగుంది. మీరు చాలా ఆనందపడతారు. వచ్చి చిన్న చిన్న మూవీస్ కూడా ఎంకరేజ్ చేస్తే మీరు చాలా బాగుంటుంది. ఇది 3rd డే మూవీ రన్ అవ్వడం. శ్రీకాకుళం ఇంకా ఇతర తెలుగు స్టేట్స్లో కూడా బాగా రెస్పాన్స్ వస్తుంది. ఊర్లలోంచి ఇంకా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. చాలా మంచి రెస్పాన్స్ రావడం ఇదంతా మంచి ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ కూడా ఇచ్చినాం ఈ మూవీలో. సోషల్ మెసేజ్ ఉంది, మంచి కాన్సెప్ట్తో ముందుకు వచ్చింది కాబట్టి అందరికీ నచ్చుతుంది అండ్ పబ్లిసిటీ కూడా పెరుగుతుంది. యాక్చువల్ ఫస్ట్ డే రెస్పాన్స్ ఎంత ఉందో నేను 3rd డే కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేను. బట్ ఇప్పటికీ కూడా కొన్ని ప్లేసెస్లో అయితే హౌస్ఫుల్ అయ్యేసి సీట్లు దొరకలేవు నిన్న. సో అట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ అందరికీ చెప్పండి, స్ప్రెడ్ చేయండి మెయిన్గా దీన్ని. ఎందుకంటే చిన్న మూవీస్ని, కొత్త యాక్టర్స్ని చాలామంది ఏముంటుందిలే అనుకుంటారు, కానీ ఒక్కసారి చూసిన వాళ్ళు మాత్రం 100% పాజిటివ్ రివ్యూసే వచ్చినాయి. ఇప్పటివరకు మాకు ఒక్క నెగిటివ్ రెస్పాన్స్ కూడా రాలేదు. అండ్ చూసిన వాళ్ళు ఇంకొక వాళ్ళ తెలిసిన వాళ్ళకి, ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి స్ప్రెడ్ చేస్తున్నారు. అది గ్రేట్. అసలు ఇంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని మేము కూడా అసలు ఊహించలేము. థ్యాంక్ యూ. రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా లక్కీ. మన 3rd డే కూడా మొత్తం ఆల్మోస్ట్ థియేటర్స్ ఫుల్ ఉన్నాయి. ఇక్కడ రాజమండ్రి ఇంకా చాలా ప్లేసెస్లో, విలేజెస్లో కూడా చాలా మంచిగా రన్ అవుతుంది. ఇంత మంచి రెస్పాన్స్ రావడానికి మంచిగా లక్కీ అనిపిస్తుంది. సపోర్ట్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ప్లస్ మన ప్రొడ్యూసర్ గారు చాలా మంచి చేశారు. కాకపోతే సాడ్ విషయం ఏంటంటే తను లేరు ఇప్పుడు. 2 months బ్యాకే తను ఎక్స్పైర్ అవ్వడం జరిగింది, లయన్ విజయ్ కుమార్ గారు. అండ్ మన డైరెక్టర్ అందరూ చాలా మంచి ఎంకరేజ్మెంట్తో ఇంత సక్సెస్ఫుల్ మూవీ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచిగా వచ్చింది. ఈ సినిమా మంచి సూపర్ ఉంది, బాగా నడుస్తుంది. ఇప్పుడు సద్దాకి పబ్లిక్ మంచి టాక్ కూడా ఉంది సినిమా. ఒకసారి చూడండి బ్యానరు. ఈ సినిమా అందరు చూడాలని మేము కూడా వచ్చినామన్నా. ఇక్కడ మనం మొసపేట థియేటర్కి వచ్చినాము సినిమా చూడడానికి. మంచిగా సినిమా కొత్త కూడా అవకాశం ఉంది. దాంట్లో కొత్త హీరో, కొత్త అందరూ మంచిగా చేస్తున్నారు. సినిమా మంచి కట్అవుట్ ఉంది. ప్రతి ఒక్కరికి ఆడియన్స్కి నచ్చుతుందని నేను కూడా మనస్ఫూర్తి కోరుతున్నాను. ప్రతి ఒక్క సినిమా అవుతుంది. చిన్న చిన్న సినిమాలు కూడా ఆదరిస్తే వాళ్ళకు కొన్ని అవకాశాలు ఉంటాయి. చేస్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. జై భీమ్. శరణమప్ప. ఓ తండ్రి తీర్పుకు నేను ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కనుక అయ్యప్ప స్వాములు సినిమాలు చూడొద్దు.
కానీ వృత్తి ధర్మంగా సినిమా చూశాను, అది భక్తి చిత్రంగానే భావించి చూశాను. ఆ సినిమా అయితే అద్భుతంగా ఉంది. ఇది నేడు మానవ సంబంధాలు మరుగున పడుతున్న వేళ సరైన టైంకు సరైన సమయంలో ఈ సినిమాను తీసుకొచ్చారు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఘర్షణ ఏర్పడుతున్న దూరం ఏర్పడుతున్న వేళ ఈ సినిమా ఒక కనువిప్పు కలిగించే చక్కటి కుటుంబ కథా చిత్రం. అందరూ చూడాలి. ఈరోజు మూడవ రోజు కూడా హౌస్ఫుల్ పోతుంది. ఇది అఖండ విజయం సాధిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి కుటుంబ సమేతంగా. చాలా బాగుంది. పాటలు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. డైలాగ్స్ అయితే గుండెకు హత్తుకునేలా ఉంది. చివరన్న మాత్రం క్లైమాక్స్ అందరికి కంట నీరు పెట్టిస్తుంది, కానీ విప్పు కలిగిస్తుంది. అందరు చూడండి, మంచి సినిమా మూవీ అండి. అందరూ చూడాల్సిన మూవీ తప్పకుండా. తల్లిదండ్రుల బాధల గురించి క్లియర్గా చెప్పారు. తప్పకుండా పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూడాల్సిన ఫ్యామిలీ మూవీ. థర్డ్ డే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ క్రౌడ్ కూడా చాలా బాగుంది. వచ్చిన వాళ్ళంతా చాలా ఇమోషనల్ అయ్యి ప్రతి దానికి రిలేట్ అవుతూ వాళ్ళ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్కి వాళ్ళలాగా ఫీల్ అవుతూ చాలా రిలేట్ అయిపోయి అండ్ ప్రతి ఒక్క డైలాగ్ కానీ ఏది సొసైటీకి చాలా మంచి మెసేజ్ ఇస్తూ అండ్ కుటుంబ విలువలు రిలేషన్స్ ఎంత ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో ఈ టైంకి అనేది చాలా మంచిగా డెపిక్ట్ చేశారు. సో ఇట్ వాజ్ ఆల్ పోర్ట్రేడ్ వెరీ వెల్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ ప్రతిదీ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ డైరెక్షన్ అండ్ అందరు యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా చాలా మంచిగా కన్వే చేశారు మెసేజ్ని. చాలా బాగుంది. పోతండి తీరు బాగుంది, చూసాం మొన్న. సినిమా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ మటుకు బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా బాగుంది సినిమా మటుకు. బాగుంది, పాటలు కూడా బాగున్నాయి. సినిమా చాలా సూపర్ ఉంది. మూవీ అయితే బాగుంది, చాలా బాగుంది, నాకు నచ్చింది. మా ఫ్రెండ్స్ అందరితో చూసా, మా స్కూల్ మేట్స్ అందరితో చాలా బాగుంది. డాడీ పేరెంట్స్ పట్ల ఎట్లా ఉండాలో బాగుంది మూవీ. థ్యాంక్స్. మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. చాలా బాగుంది మూవీ అయితే. చాలా బాగా యాక్ట్ చేశారు బ్రదర్. ఒక సొసైటీకి మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలింగా చెప్పుకోవచ్చు. చూడొచ్చు, అందరూ థియేటర్కి వచ్చి తప్పకుండా చూడాలి. బ్రదర్ని ఎంకరేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. ఏం నచ్చింది మూవీ? కొత్తగా అనిపించింది అండ్ యాక్టింగ్ అయితే బీజిఎం కూడా ఓకే. అండ్ మూవీ హైలైట్ ఏమనిపించింది? మొత్తం మూవీలో హైలైట్ అంటే స్టోరీ బాగుంది. నాకైతే స్టోరీ నచ్చింది, యాక్టింగ్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓ తండ్రి తీర్పు మూవీ చాలా బాగుంది. కాన్సెప్ట్ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, అట్లాంటి మూవీ ఇది. అది అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన చిత్రం. మీరు కూడా రండి, చూడండి, ఆదరించండి అందరినీ. క్లైమాక్స్ ఎట్లా అనిపించింది? క్లైమాక్స్ అదే మూవీకి హైలైట్ అంటే క్లైమాక్స్ ఒకటే. అది చాలా గుండెకి హత్తుకుంటుంది. అది అటువంటి పేరెంట్స్ పైన ఈ మధ్య మూవీస్ రావట్లేవు కదా. అవును, కరెక్ట్. ఈ మూవీ చూసినాక అందరు చూస్తారు అనిపిస్తుందా? కొంచెం అన్న మార్పు వచ్చే బాగుంటుంది సమాజంలో ఈ మూవీ ద్వారా. అదే ట్రై చేస్తున్నాం యాక్చువల్లీ. థ్యాంక్ యూ. మూవీ అయితే చాలా బాగుంది. ఎండింగ్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. ఇది ఫ్యామిలీతో మంచి చూడగలుగుతాము అండ్ ఓకే చూడొచ్చు. చాలా మొత్తంగా ఉంది మూవీ. క్లైమాక్స్ ఎట్లా అనిపించింది? క్లైమాక్స్ కొంచెం ఎమోషన్ ఉంది, మంచిగా ఉంది, చాలా బాగుంది. చూడొచ్చు, ఫ్యామిలీతో వచ్చి అందరూ కలిసి. సొసైటీలో అందరూ పేరెంట్స్ పిల్లల్ని సరిగా ఆర్ఫన్స్ కోసం ఆర్ఫన్స్ లో వదిలేస్తున్నారు, పిల్లల్ని కేర్ చేయట్లేరు కదా. ఈ మూవీ వల్ల ఏమైనా చేంజ్ అవుతారు అనుకుంటున్నాను. అదే చూస్తే కొంచెం అర్థమవుతుంది పేరెంట్స్ కి, పిల్లలు కూడా చాలా మంచిగా ఫ్యామిలీతో చూసి. మీరు స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారా ఈ మూవీ చూసినాక? స్ప్రెడ్ చేస్తే మన సొసైటీలో చేంజ్ వస్తుందని మీకు అనిపిస్తుంది? స్ప్రెడ్ చేయడం అంటే ఏం లేదు, నార్మల్గా చూసిండు అనుకో ప్రతి ఒక్కరు కొంచెం అర్థమవుతుంది, మీనింగ్ఫుల్ ఉంది. ఫ్యామిలీతో చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సినిమా చాలా బాగుంది, రివ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. అందరు చూసి తప్పకుండా వచ్చి చెక్ చూడండి. థ్యాంక్ యూ. బాగుంది మూవీ, చాలా అందరూ చూడొచ్చు ఫ్యామిలీతో. కానీ ఈరోజు పిల్లలు ఎవరు చూస్తారు? వద్దంటే తీర్పు మూవీ చాలా బాగుంది. నేను చూశాను ఆల్రెడీ. అందులో ఎమోషన్స్ కానీ, పేరెంట్స్ సెంటిమెంట్ కానీ, పిల్లలకి కేర్ చేసుకునే విషయం కానీ చాలా బాగుంది. సో ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. క్లైమాక్స్ ఎట్లా అనిపించింది? క్లైమాక్స్ చాలా బాగుంది. ఎమోషన్స్ కానీ, పేరెంట్ చైల్డ్ మీద తీసుకునే కేర్ కానీ, అసలు ఇప్పుడు సొసైటీలో పిల్లలను ఎలా కేర్ చేసుకోవాలి అనే విధానము
సినిమాలో చాలా బాగా చూపించారు. వెరీ గుడ్ స్టోరీ. ఈ మూవీ వల్ల ఏమైనా సొసైటీలో చేంజ్ వస్తుందని మీరు అనుకుంటున్నారా? సొసైటీలో అంటే సినిమా పరంగా అయితే చాలా బాగా తీశారు. కాకపోతే అది జనాలకి ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆ జనాల మీద డిపెండెంట్ ఉంది. యాక్చువల్గా స్టోరీ అయితే బాగుంది. సో అది వాళ్ళు గ్రాప్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఉన్న సొసైటీలో ఇప్పుడున్న జనరేషన్లో అసలు ఎలా చూడాలి అనేది వాళ్ళు కొంచెం ఆలోచించాలన్నమాట. సాంగ్స్ బీజిఎం ఎట్లా అనిపించింది? సాంగ్స్ చాలా ఓకే, పర్లేదు అనిపించింది. తర్వాత బీజిఎం ఓకే. సో ఓకే, గ్రేట్ మూవీ. మీకు ఏమైనా ఏడుపు వచ్చిందా మూవీ చూసేటప్పుడు? అండ్ ఎట్లా ఫీల్ అయ్యారు మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ వచ్చిన? సెంటిమెంట్ పరంగా అయితే చాలా అంటే కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు అందరూ. అయితే కళ్ళలో నీళ్ళైతే తిరుగుతాయి కంపల్సరీగా. సో వెరీ ఎమోషనల్ మూవీ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాకు కడప. పోటీ పెట్టాను. నచ్చిన సన్నివేశం ఏంటి, నచ్చిన డైలాగ్ ఏంటి, నచ్చిన పాట ఏంటి, పోటీ పెట్టి పిల్లల్లో మార్పు, తల్లిదండ్రులు మార్పు, తల్లిదండ్రులు కూడా పోటీ పెట్టారు. అది పెట్టారు. బాగుంది, చాలా బాగుంది, మంచి ప్రయత్నం, అందరూ బాగా చేశారు. బాగుంది సార్, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఇలాంటి మామూలు సినిమాలు రావటం లేదు. పిల్లల్లో తప్పనిసరిగా మార్పు వస్తారు ఈ చూడటం వల్ల. మూవీ అయితే అవసరం, కంటెంట్ బాగుంది, ఫ్యామిలీ చూడేటట్టు మూవీ అయితే చాలా బాగుంది. యూ కెన్ వాచ్ ఇట్. అందరు కలిసి చూడొచ్చు. ఇట్ ఈస్ ఎ నైస్ మెసేజ్ టు ద సొసైటీ. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను బాలనగర్. ఓకే. ఎమోషనల్గా మీకు ఏమైనా ఏడుపు వచ్చిందా? లైక్ కొన్ని బాధ సీన్స్ ఉన్నాయి. యా సినిమా అయితే చాలా బాగుంది. మీరు రిఫర్ చేస్తారా మీ ఫ్యామిలీ? యా పక్కా తప్పనిసరిగా చూడాల్సిన మూవీ. చాలా బాగుంది మూవీ. అందరూ పిల్లలు అందరూ చూడాల్సిన చాలామంది తల్లిదండ్రులు అట్లా చూస్తున్నారు. మేము మా సొసైటీలో మేము చూస్తున్నాం కదా, ఆశ కోసం అని చెప్పి తల్లిదండ్రులు పెట్టేసి అది చాలా చూడడానికి చాలా ఇబ్బందిగా పడుతుంది. ఓకేనా మేడం, ఈ జనరేషన్కి ఇలాంటి మూవీ పక్కా బాగుంది సినిమా అయితే. మీ పేరు? నిశాంత్. ఓకే, మూవీ చూశారు కదా, మూవీ ఎట్లా అనిపించింది మీకు? చాలా బాగుంది. యాక్చువల్లీ ఇట్స్ అన్ ఎమోషనల్ మూవీ అండ్ నాకు కూడా లైక్ టీయర్స్ ఆగలేదు. బట్ ఇట్స్ ఏ వర్త్ వాచ్ అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. యూ కెన్ హ్యావ్ ఎ ట్రై. లైక్ మూవీ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇట్స్ లైక్ మెయిన్లీ అబౌట్ పేరెంట్స్ అండ్ హౌ ఇప్పుడు కిడ్స్ జనరేషన్ ఎలా ఉన్నారు, హౌ దే ఆర్ పేరెంట్స్కి నాట్ రీడింగ్ అండ్ అన్కంట్రోలబుల్గా అయిపోయారు అండ్ హౌ దే హ్యావ్ టు బీ, అలా ఉంది మూవీ. అండ్ ఇట్స్ వెరీ వర్త్ వాచింగ్ అండ్ ఇట్స్ గుడ్ వే యాక్చువల్లీ. ఈ మూవీ చూసినాక లైక్ మన సొసైటీలో ఏమైనా చేంజ్ అవుతారు అని అనిపిస్తుందా మీకు? ఎందుకంటే సోషల్ మెసేజ్ ఇచ్చినాం మన మూవీ ద్వారా, దానివల్ల వాళ్ళు ఏమైనా చేంజ్ అవుతారని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ మీరు చూస్తే ఇప్పుడు చాలా మూవీస్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్. ఇప్పుడు లైక్ మాస్ మూవీస్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతానో ఇలాంటి ఎమోషనల్ మూవీస్ కూడా ఇట్ విల్ గెట్ ఇన్ఫ్లేటెడ్ ఆన్ ది సొసైటీ అండ్ యూత్ యాజ్ వెల్. అండ్ ఇట్స్ ఏ యూత్ఫుల్ గుడ్ మూవీ మెసేజ్ ఫర్ దట్. అండ్ యూత్ కూడా ఈ మధ్య కాలంలో డ్రగ్స్ తీసుకొని లేకపోతే అట్లా చెడిపోతున్నారు కదా, దాని గురించి కూడా సోషల్ మెసేజ్ ఇచ్చినాం కదా మనం. సో దానివల్ల కూడా యూత్ ఏమన్నా చేంజ్ అవుతారు అని అనిపిస్తుంది. ఫర్ షూర్ అది కూడా ఒక గుడ్ మెసేజ్ ఇన్ దిస్ మూవీ. ఇట్ విల్ ఆల్సో ఇంపాక్ట్ ది మెనీ యూత్ఫుల్ హూ హ్యాస్ బీన్ డ్రగ్ అడిక్టెడ్ అండ్ ఆల్. అండ్ ఇట్స్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ ద మూవీ యాజ్ వెల్. క్లైమాక్స్ ఎట్లా అనిపించింది మీకు? అది చాలా చాలా ఎమోషనల్గా ఉంది అండ్ like it's heart touching. It's a really good and you can try and you can watch directly. ఆడియన్స్కి ఏం చెప్తారు లైక్ మూవీ గురించి? ఇంత ఎమోషనల్గా లైక్ బీజిఎంతో అయితే ఏడిపించిండ్రు, నేను చూసిన అందరినీ, ప్రతి ఒక్క ఆడియన్ ఏడవడం నేను చూసిన లాస్ట్కి బయటకు వచ్చేటప్పుడు. సో ఆడియన్స్ ఇట్లాంటి మూవీస్ చూడాలా లేక ఏమనుకుంటున్నారు అచ్చా? ఫర్ షూర్, ఎందుకంటే యాజ్ ఎ తెలుగు ఆడియన్స్ వీ లవ్ టు వాచ్ ఆల్ మూవీస్ అండ్ ఈవెన్ ఇట్స్ ఏ అండ్ యూత్ఫుల్ మెసేజ్ ఉన్న మూవీ కాబట్టి ఫర్ షూర్ వీ హ్యావ్ టు వాచ్ దిస్ మూవీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జనగాం. ఓకే, జనగాం నుంచి వచ్చారు. మీ పేరు? మహేష్. ఓకే, మూవీ చూశారు కదా, ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి. ఎమోషనల్ సీన్స్కి అందరు ఏడవడం చూసినా లైక్ దానికి మీకు బాధ అనిపించిందా? ఎట్లా? చాలా బాధ అనిపించింది. చాలా సూపర్ ఉంది, సూపర్ హిట్ అండి. సెంటిమెంట్స్, ఫాదర్ మదర్ ఎమోషనల్ ఉంది కదా, ఎట్లా? మొత్తం సూపర్ హిట్ అండి. మొత్తం అసలు దానికి నో వర్డ్స్ ఇక. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? నాగేష్ అండి నా పేరు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జూబ్లీ హిల్స్ అండి.
ఓకే, మూవీ చూసిండ్రు కదా, కాన్సెప్ట్ లేకపోతే స్టోరీ ఎట్లా? కాన్సెప్ట్ వైజ్ ఇట్ ఇస్ వెరీ గుడ్ అండి, చాలా బాగుంది ఈ మూవీ. సో నేను ఏం చెప్తా అంటే అందరికీ చూడాలని చెప్తా ఈ మూవీ. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో పేరెంట్స్ని ఎవరు మనము మన పరిస్థితి, మనం ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం, సో అవన్నీ మనం పేరెంట్స్ని చూసుకోలేకపోతున్నాం. కరెక్ట్. సో ఈ మూవీ చూస్తే అట్లీస్ట్ మన పేరెంట్స్ని మనం చూసుకునే అనే కొంచెం గుర్తని వస్తుంది. చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే, ఇట్ ఇస్ వెరీ గుడ్. బీజిఎం స్కోర్ ఏడుపు వచ్చిందా, లైక్ ఎట్లా అనిపించింది? బీజిఎం స్కోర్ అయితే వేరే లెవెల్ అండి, అసలు సూపర్, అసలు అల్టిమేట్, అసలు ఇంకొక మాట మాట్లాడదు. అవును. అండ్ ఈ మధ్య సొసైటీ ఇలాంటి మూవీస్ వల్ల మారుతుంది అని అనిపిస్తుంది, లైక్ పేరెంట్స్ని చూసుకోవట్లేరు, వాల్యూ ఇవ్వట్లేరు. సో ఇలాంటి మూవీస్ ఇంకా అంటే ఇలాంటి మూవీస్ వస్తే అట్లీస్ట్ జనాలు కొంచెమన్నా చూసి మారుతారు. కానీ చాలా బాగుంది. ఇట్స్ ఐ మీన్ హైలీ రికమెండ్, ఎవరికైనా రికమెండ్ చేస్తే మూవీ. అండ్ డ్రగ్స్ రిలేటెడ్ కూడా లైక్ మనం చూపించినాం కదా ఇందులో, డ్రగ్స్ కాన్సెప్ట్ అదంతా యూత్ సోషల్ మెసేజ్కి వాళ్ళు ఏమైనా కనెక్ట్ అవుతారంట? సోషల్ మెసేజ్కి ఇది చాలా బాగుందండి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ డ్రగ్ అడిక్టెడ్. సో ఇలాంటి న్యూ కాన్సెప్ట్స్ వస్తేనే ఇంకా పీపుల్లో అవేర్నెస్ వస్తుంది ఎట్లా చేయాలని. ఓకే, థ్యాంక్ యూ. నైస్ టు నేను లోకల్ హైదరాబాద్ అండి. ఓకే, మీ పేరు? నా పేరు సాయి కృష్ణ. ఓకే, మూవీ కాన్సెప్ట్ ఎట్లా అనిపించింది? కాన్సెప్ట్ చాలా బాగుంది అండ్ బీజిఎం అవన్నీ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్, రైటింగ్ కూడా చాలా బాగుంది, డైలాగ్స్ అయినా అవన్నీ అయినా చాలా డిఫరెంట్గా ఉంది స్టోరీ కూడా. ఓకే, లైక్ అంటే ఎమోషనల్ సీన్స్, ఫాదర్ మదర్ సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి కదా, సో దానికి కనెక్ట్ అయ్యేలాగా అనిపించిందా, లేకపోతే ఆ సొసైటీ చేంజ్ అవుతుంది అనిపించిందా ఈ మూవీ వల్ల? ఫ్యామిలీ ఆడియన్స్ కంపల్సరీ కనెక్ట్ అవుతారు ఈ మూవీకి. సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీలా అనిపించింది, చాలా బాగుందండి. ఫ్యామిలీతో వచ్చి చూసేలాంటి మూవీ అంటారా ఈ హాలిడేస్? లైక్ న్యూ ఇయర్ టైంలో రిలీజ్ అయింది కదా ఇది. న్యూ ఇయర్ టైంలో సో ఫ్యామిలీ అంతా కలిసి మంచిగా చూడొచ్చు ఈ మూవీని, చాలా బాగుందండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. మంచి ప్రయత్నం ఈ రోజుల్లో కొన్ని సినిమాలు యూత్కి చాలా అవసరం. ఎందుకంటే ఎవరు ఉద్యోగాల దారిలో, ఎవరి దారిలో వాళ్ళు పిల్లలకు కూడా తల్లిదండ్రులను వాళ్ళ హాస్టల్లో పెట్టడం వల్ల అనుబంధాలు తగ్గిపోతున్నాయి, గ్రామాలు తగ్గిపోతున్నాయి, డబ్బు మీద దేహం ఎక్కువైపోతున్నది. చాలా మంచి సబ్జెక్ట్, చాలా బాగా డైరెక్ట్ చేశారు. అందరూ యూత్ అందరూ బాగా చూడకుంటున్నారు. మూవీ స్టోరీ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, క్లైమాక్స్ సీన్ అయితే బాగుంది. ఓవరాల్ మూవీ అయితే సూపర్ అండి. మూవీ లైక్ ఎమోషనల్ సీన్స్ కానీ లేకపోతే డ్రగ్స్ గురించి మనం మెసేజ్ ఇచ్చినాం కదా, దానివల్ల సొసైటీ ఏమైనా చేంజ్ అవుతుంది అని అనిపిస్తుంది? ఎస్ అన్న, సొసైటీకి అయితే పక్కా మెసేజ్ అనేది వస్తుంది, సొసైటీ చేంజ్ అవుతుంది. ఇవాళ టైంలో లైక్ అన్ని మూవీస్ సెంటిమెంట్గా పేరెంట్స్ని చూసుకోవట్లేరు, అట్లాంటి మూవీస్ రావట్లేదు ఈ మధ్య, అండ్ పేరెంట్స్ని కూడా సరిగా చూసుకోవట్లేరు కదా, సో మీరేమంటారు దాని గురించి? సొసైటీ చేంజ్ అవుతుంది అన్న, పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి ఏంటి, దానివల్ల అదంతా చూపించారు మూవీలో. సో మా యూత్కి అందరికీ చూడాలి మూవీ, అందరూ బాగా తెలుసుకోవాలి, కనెక్ట్ అవుతుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది. సో చూడండి. ఓకే, థ్యాంక్ యూ. పేరెంట్స్ గురించి చాలా మంచిగా ఉంది. లాస్ట్లో క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరు పేరెంట్స్ అంతా చక్కగా చూస్తలేరు, కానీ సినిమా చూస్తే మంచిగా ఉంటుంది, ఆ పేరెంట్స్ కూడా చాలా మంచిగా చూసుకోవచ్చు అని అనిపిస్తుంది. అండ్ యూత్కి డ్రగ్స్ గురించి నేను మెసేజ్ ఇచ్చిన కదా, సో దానివల్ల యూత్ ఏమైనా చేంజ్ అవుతారు అండ్ సొసైటీలో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి గుర్తొస్తాయి అంటారు? వస్తాయి, కంపల్సరీ వస్తాయి. ఈ జనరేషన్కి కరెక్ట్ సెట్ అయ్యే సినిమా అన్న, యాక్టింగ్, బీజిఎం లైక్ పేరెంట్స్కి కనెక్ట్ అయ్యేలాగా ఉంది అనిపించింది. చాలా బాగుంది మూవీ, ఎంత యాక్టింగ్ అంత బాగుంది, డైరెక్షన్. ప్రియాంక. ఓకే, మూవీ చూశారు కదా, మీ కాన్సెప్ట్ అండ్ మూవీ స్టోరీ ఎట్లా? చాలా బాగుంది. ఇట్లాంటి డేస్లో ఇలాంటి మూవీ రావడం చాలా ఇంపార్టెంట్. మన పిల్లల్ని ఎంత లవ్ చేస్తామో, ఓల్డెన్ డేస్లో మనల్ని కూడా మన పేరెంట్స్ అలాగే లవ్ చేస్తారు కదా, అది గుర్తుపెట్టుకొని మన పేరెంట్స్ని ఎప్పటికీ మంచిగా చూసుకోవాలి. అంతే, చాలా బాగుంది మూవీ అయితే, క్లైమాక్స్ అది అంతా చాలా బాగుంది. పెళ్ళైనాక అందరూ వాళ్ళ పేరెంట్స్ని మర్చిపోయి కేర్ చేయకుండా వాళ్ళ బిజీ లైఫ్లోకి మూవ్ అయ్యారు కదా, సో అలాంటి టైంలో ఇట్లాంటి మూవీ మనం ఈ సొసైటీకి తీసుకొస్తే వాళ్ళు ఏమైనా చేంజ్ అవుతారు అనుకుంటున్నారా, లేకపోతే అండ్ స్టోరీ వైజ్? చేంజ్ అవుతారు. మూవీ స్టోరీ కూడా ఇదే కాబట్టి చాలా కనెక్ట్ అవుతాము, చాలా బాగుంది. మా అంటే ఇంకొక 10-15 years మా పేరెంట్స్తో ఉంటాం అంతే కదా. ఈ ఉన్న గోల్డెన్ డేస్ని మంచిగా చూసుకొని పేరెంట్స్ తోటి మన మెమొరీస్ని క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన పేరెంట్స్ని ఎలా చూసుకుంటామో మన పిల్లలు కూడా మనల్ని అలాగే చూసుకుంటారు కాబట్టి మనకు కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 100 days పక్కానా
ఇది మూవీ గురించి చెప్పాలంటే కాన్సెప్ట్ ఎట్లా ఉన్నదంటే బాగుందన్న. పిల్లల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి పిల్లల గురించి పట్టించుకుంటున్నారు కాబట్టి తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. బాగుంది. 100 days పక్కా అన్న. మూవీ అనేది 100 days పక్కా. లైక్ ఎమోషనల్ సీన్స్కి మీకు ఏమన్నా కనెక్ట్ అయ్యి లైక్ బాధగా అనిపించిందా? అండ్ ఆ సీన్ చూసినప్పుడు తల్లిదండ్రులు లాస్ట్కి వాళ్ళ ఫాదర్ మదర్ చనిపోతారు కదా, ఆ సీన్కి ఎట్లా అనిపించింది? బాగుందన్న. అలాంటిది ఏం లేదు, బాగుంది. సూపర్. 100 days పక్కా. చూసిన తర్వాత తెలుసా అన్న. మూవీ అనేది చూసిన తర్వాతనే ఎవరికైనా తెలుసా అన్న. బాగుంది. మూవీ అనేది బాగుందన్న. సూపర్ హిట్. 100 days పక్కా అన్న. చూసిన తర్వాత తెలుస్తుంది. చూడక ముందు ఎవరైనా మాట్లాడగలుగుతారు, చూసిన తర్వాత తెలుసు అన్న. ఓకే. యాక్టింగ్ సెంటిమెంట్ బాగుందన్న. కామెడీ, యాక్టింగ్, సెంటిమెంట్, క్లైమాక్స్ అనేది సూపర్ హిట్ అన్న. ఓకే, థ్యాంక్ యూ.